ఓం శాంతి. ఈరోజు సాకారంకి డేటు 7/3/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇది అనాది అవినాశి చేసిందే ఒక డ్రామా. దీంట్లో ఏ ఒక్క సీన్ వస్తుందో అది కల్పం తర్వాత రిపీట్ అవుతుంటుంది. అందుకే సదా నిశ్చింతంగా ఉండండి. ప్రశ్న: ఈ ప్రపంచము తమో ప్రధాన స్టేజ్లో వచ్చి చేరేసింది. దీని ఒక గుర్తులేంటి? జవాబు: రోజు రోజు ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఎంత జగడాలు అవుతూ ఉంటుంది. దొంగలు వచ్చి కొట్లాడుతూ లూటీ చేసుకుంటూ వెళ్తుంటారు. సమయం లేకుండా వాన వస్తుంటుంది. ఎంత లాస్ అవుతుంది కదా. ఇదంతా కూడా తమో ప్రధానం ఒక చిహ్నం. తమో ప్రధాన ప్రకృతి దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు పిల్లలు డ్రామా రహస్యాన్ని తెలుసుకున్నారు. అందుకే ఇదేమీ కొత్తది కాదు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లల పైన జ్ఞానం అనే వర్షం పడతా ఉంది. మీరైతే సంగమ యుగము, బాకీ అన్ని మనుషులు కూడా కలియుగంలో ఉన్నారు. ఈ ఒక సమయము ప్రపంచంలో ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. మీరు పిల్లలకి ఒకే మతం, ఏ మతానికి భగవంతుడే ఇచ్చినారు. మనుషులు భక్తి మార్గంలో జప తపాలు తీర్థాలన్నీ చేస్తూ వచ్చినారు అనుకుంటారు. ఇవన్నీ కూడా భగవంతుని చేరుకునే దానికి ఒక దారి అని అంటారు. భక్తి తర్వాతే భగవంతుడు దొరుకుతారు. అయితే వాళ్ళకి తెలీదు భక్తి ఆరంభం ఎప్పుడైంది, ఎప్పటి వరకు నడుస్తుంది. ఊరికే అంటుంటారు భక్తి నుండి భగవంతుడు దొరుకుతారు. అందుకే ఎన్నో రకాలైన భక్తి చేస్తూ ఉంటారు. ఇది కూడా స్వయం అర్థం చేసుకున్నారు. పరంపర నుండి మనం భక్తి చేస్తూ వచ్చినాం. ఒకరోజు భగవంతుడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఏదో ఒక రూపంలో భగవంతుడు దొరుకుతాడు. ఏం చేస్తారు? ఖచ్చితంగా సద్గతి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే సర్వలికి సద్గతి తాత. భగవంతుడు ఎవరు, ఎప్పుడు వచ్చినారు, ఎవరికి తెలియదు కదా. మహిమ రకరకాలుగా పాడుతుంటారు. అంటారు భగవంతుడు పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. జ్ఞానం నుండి సద్గతి దొరుకుతుంది. ఇప్పుడు మీకు తెలుసు భగవంతుడు నిరాకారుడు. ఎలాగ మనమ ఆత్మ నిరాకారులో వెనక శరీరం దొరికింది. మనమ ఆత్మలు కూడా బాబాతో పరంధామంలో ఉండేవాడు కదా. అక్కడ నివాసం చేసేవాడు. ఎక్కడో నివాసం చేసేవాళ్ళు. ఇది కూడా ఎవరికి యథార్థంగా తెలియదు. కొందరు అనుకుంటాము మనం స్వర్గానికి వెళ్తాం. ఇప్పుడు సీదా చెప్పండి, స్వర్గంలో ఎవరు వెళ్ళరు అంటారు. కొందరు అంటారు జ్యోతిల జ్యోతి సమావేశమైంది. ఇది కూడా తప్పే కదా. ఆత్మాన్ని వినాశనంగా చేసేసినారు. మోక్షము అయితే దొరకదు. ఎప్పటికంటారు ఇదే చేసిందే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. చరిత్ర భూగోళ పునరావర్తన అవుతుంది. అయితే చక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా తెలియదు. చక్రం గురించి తెలియదు, ఈశ్వరుని గురించి కూడా తెలియదు. భక్తి మార్గంలో ఎన్నో రకాలుగా అలుస్తూ ఉంటారు. భగవంతుడు ఎవరు ఇప్పుడు మీకు తెలిసింది కదా. భగవంతుని ఫాదర్ అంటారు. అయితే బుద్ధిలా రావాలి కదా. లౌకిక ఫాదర్ కూడా ఉంటారు. అయితే కూడా వీటిని గుర్తు చేసుకుంటాం. అంటే ఇద్దరు ఫాదర్ అయిపోయినారు కదా. ఒకరు లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. ఆ పారలౌకిక తండ్రి నుండి కలుసుకునే దానికి భక్తి చేస్తుంటారు. వాళ్ళు పరలోకంలో ఉంటారు. నిరాకార ప్రపంచం కూడా ఉంది కదా. ఇప్పుడు మీకు మంచిగా తెలుసు మనుషులు ఏం చేస్తారు, అదంతా భక్తి మార్గం. రావణ రాజ్యంలో భక్తి జరుగుతూ ఉంటుంది. జ్ఞానం అయితే ఉండదు. భక్తి నుండి ఎప్పుడూ సద్గతి దొరకదు. సద్గతి ఇచ్చేవాళ్ళు తండ్రిని స్మృతి చేస్తారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో వచ్చి సద్గతిని ఇస్తారు కదా. మీకే తెలుసు ఇది బిల్కుల్ తమో ప్రధాన ప్రపంచం. సతో ప్రధానం నుండి ఇప్పుడు తమో ప్రధానమైనాము. ఎన్ని ఉపద్రవాలు ఉంటాయి. చాలా గొడవలు జరుగుతూ ఉంటుంది. దొంగతనాలు, లూటి అన్నీ జరుగుతూ ఉంటుంది. ఎలాగెలాగా ఒకరిని ఇంకొకరు చంపుకొని దొంగతనాలను చేసుకొని లూటీ చేసుకొని వెళ్తుంటారు. ఎటువంటి మందలు తయారు చేసినారంటే లోపల నొగ్గి
వాళ్ళని జాగ్రత్తగా లేకుండా చేసేస్తారు. ఇదేంది రావణునొక రాజ్యం. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. దీనికి తిరిగేదానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. ఆట కూడా డ్రామా అనుసారంగా దొరికింది, నాటకము అని చెప్పలేము. నాటకంలో ఎవరైనా ఒక యాక్టర్ అనారోగ్యం అయితే వాళ్ళ బదులు ఇంకొకరిని పంపించచ్చు. అయితే దీంట్లో ఆ మాట అయితే లేదు కదా. ఇది అనాది డ్రామా. తెలుసుకోండి, ఎవరైనా అనారోగ్యం అయినారు, వాళ్ళు అనారోగ్యం అయ్యేది కూడా డ్రామాల పార్ట్ ఉంది కదా. ఈ అనాది చేసింది ఎవరికి కూడా డ్రామా అని చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీకే తెలుసు ఈ అనంతమైన డ్రామా కల్పం తర్వాత మళ్ళా ఇలాగే మనం పాత్రం చేస్తాం. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, కల్పం తర్వాత కూడా ఇలాగే పడుతుంది. ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయి కదా. పిల్లలకు తెలుసు, జ్ఞానం అనే వర్షము అందరిపైన పడదు. అయితే ఆ ఒక శబ్దం చెవుల ద్వారా ఖచ్చితంగా వెళ్తుంది. జ్ఞాన సాగరుడు భగవంతుడు వచ్చినారు. మీదైతే ముఖ్యమైనది యోగం. జ్ఞానం కూడా మీరు వింటారు, బాకీ బయట వానైతే ప్రపంచంలో మొత్తం పడుతూ ఉంటుంది. మీ ఒక యోగం స్థిరంగా శాంతిగా అవుతుంది. మీరందరికీ చెప్తుంటారు, స్వర్గం ఒక స్థాపన చేసేదానికి భగవంతుడు వచ్చినారు. అయితే అలా కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే భగవంతులు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా చెప్పేది, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అందుకే బాబా అంటారు, కోటిలా కొందరు మాత్రం వస్తారు. మీలా కూడా నంబర్ వారు అందరికీ తెలుసు భగవంతుడు వచ్చినారు అంటారు. బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కదా. ఎలాగ బాబాని స్మృతి చేస్తారో వాళ్ళు కూడా అలాగే చెప్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. మనుషులు దేహాభిమానిలు అయిపోయినారు. బాబా అంటారు, నేను వస్తాను. ఎప్పుడు అన్ని ఆత్మలు పతీతం అయిపోతాయి. మీరు ఎంత తమో ప్రధానంగా అయిపోయినారు. నేను వచ్చినాను మీకు సతో ప్రధానంగా చేసి. కల్పం వెనక్కి కూడా నేను మీకు ఇలా చెప్తాను కదా. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలాగైతారు? నన్ను ఒకరిని స్మృతి చేయండి. నేను వచ్చినాను మీకు నా వాళ్ళగా చేసుకొని నా మరియు రచన ఒక పరిచయాన్ని ఇచ్చి. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తుంటారు. రావణ రాజ్యంలో ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి అశరీరి బిందు, వాళ్ళ పేరు కూడా పెడతారు కదా. మీకైతే శాలిగ్రామ్ అని అంటారు, బాబాకైతే శివ అంటారు. మీ పిల్లలు ఒక పేరు శరీరం పైన పడుతుంది. బాబా అయితే పరమ ఆత్మ, వాళ్ళు ఎప్పుడు కూడా శరీరాన్ని తీసుకోరు. వాళ్ళు వీళ్ళ ప్రవేశిస్తారు. ఈ బ్రహ్మ ఒక తనువులు, వీళ్ళకి శివ అని చెప్పము. ఆత్మ ఒక పేరు మీదైంది. ఈ శరీరంలో మీరు వస్తారు కదా, వాళ్ళు పరమ ఆత్మ, అన్ని ఆత్మలకి తండ్రి. అంటే అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు నిరాకారి, ఇంకొకరు సాకారి. వీళ్ళకి మళ్ళా అలౌకిక వండర్ఫుల్ తండ్రి అని చెప్పచ్చు. ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా. మనుషులకి ఈ ఒక తెలివి లేదు. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరు? ఏ రకమైన ధర్మము అర్థం చేసుకోరు. మీకే తెలుసు, ఏ కుమార్ కుమారీలు అంటే ప్రవృత్తి మార్గం ఒక అక్షరం కదా. తల్లి, తండ్రి, కుమార్ మరియు కుమారీలు. భక్తి మార్గంలో మీరు గుర్తు చేసుకుంటూ వచ్చినారు, మీరే తల్లి తండ్రి. ఇప్పుడు మీకు తల్లి తండ్రి దొరికినారు, వాళ్ళు దత్తు తీసుకున్నారు. సత్యుగంలో దత్తు అనే మాటే రాదు, అక్కడ ఆ పేరు కూడా ఉండదు. ఇక్కడ మళ్ళా పేరుంది. వాళ్ళు హద్దు తండ్రి అయితే వీళ్ళు అనంతమైన తండ్రి, అనంతమైన దత్తు తీసుకుంటారు. ఈ ఒక రహస్యము చాలా గుహ్యంగా అర్థం చేసుకునే దానికి లాయర్గా ఉంది. మీరు మంచిగా అందరికీ చెప్పలేరు. ముందు ఆంతర్యంలో అంటే లోపల కొంతమంది వస్తారు, అడుగుతారు, గురువు ఒక దర్శనం కలుగుతుందా? వాళ్ళకి చెప్పండి, ఇదేమి మందిరం కాదు. బోర్డు పైన చూడండి ఏం రాసినారు, బ్రహ్మ కుమార్ కుమారి ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాపిత సంతానం కదా.
ప్రజలైతే మీరు కూడా. భగవంతుడు సృష్టిని రచించినారు, బ్రహ్మాముఖ కమలం ద్వారా మనల్ని రచించినారు. మనమైనాము కొత్త సృష్టికి, మీరు పాత సృష్టి వాళ్ళు. కొత్త సృష్టిని తయారు చేసేది సంగమ యుగంలోనే కదా. ఇదేంది పురుషోత్తమమయ్యే యుగం. మీరు పురుషోత్తమ యుగంలో నిలుచుకోనున్నారు, వాళ్ళు కలియుగంలో నిలుచుకోనున్నారు. ఎందుకంటే పార్టీషన్ అయింది కదా. ఈ రోజుల్లో అయితే చూడండి ఎన్ని పార్టీషన్ ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మం వాళ్ళు అంటుంటారు, మేము మా ప్రజల్ని సంభాలిస్తాము అంటారు. వాళ్ళొక ధర్మాన్ని, వాళ్ళొక తోడు ఉండే వాళ్ళకి సుఖం ఇస్తాము అంటారు. అందుకొరకు ప్రతి ఒక్కరు అంటారు, మా ఒక స్టేట్, మా ఒక వస్తువులు బయటకు వెళ్ళకూడదు అంటారు. ముందు రాజుల్లో మొత్తం ప్రజలపైన అధికారాన్ని నడిపించేవాడు. రాజులకి తండ్రి అనేవాడు, అన్నదాత అనేవాడు. ఇప్పుడైతే రాజా రాణి ఎవరు లేదు కదా. వేరు వేరే తుకుడా అయిపోయింది. ఎన్ని ఉపద్రవాలు నడుస్తూ ఉంటాయి. అచానక్ భూకంపాలు, అచానక్ వరదలు, ఇవన్నీ కూడా దుఃఖమొక మృత్యునే కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అనుకుంటారు, మనమందరూ సహోదరులు. మనమందరూ కూడా చాలా ప్రేమంగా క్షీరఖండంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాబా సంతానమే, పరస్పరము ప్రేమంగా ఉండాలి. రామరాజ్యంలో పులి, ఆవు రెండు ఒకే చోట్ల దుష్మన్ ఉండేది కాదు, తోడు నీళ్లు తాగేది. ఇక్కడైతే చూడండి ఇంటింట్లో ఎన్ని గొడవలు ఉంటాయి. దేశానికి గొడవలు, ఆపస్ అంతే, ఒకరు ఇంకొకరితో కొట్లాడుతూ ఉంటారు. ఎన్నో మతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు తెలుసు, మనమన్ను ఎన్నో కితాలు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నాం, మళ్ళా పాగొట్టుకున్నాం. అంటే రావణన పైన విజయాన్ని పొందాలి, మళ్ళా ఓడిపోతాం. ఒక్క బాబా శ్రీమతం అనుసారంగా మనం విశ్వానికి మాలికలైతాం. అందుకొరకు వాణ్ణి శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు అంటారు. సర్వన దుఃఖహర్త సుఖకర్త అని కూడా చెప్తుంటారు. వాళ్ళు ఇప్పుడు మనకి సుఖమైన దారి చెప్తున్నారు. మీరు పిల్లలు పరస్పరము క్షీరఖండంగా ఉండాలి. ప్రపంచంలో పరస్పరం అందరూ కూడా కొట్లాడుతూ ఉంటారు, ఉప్పు నీళ్ళుగా ఉంటారు. ఒకరు ఇంకొకరితో కొట్లాడుతూ గొడవలు చేస్తారు. కొట్టేదానికి కూడా, చంపేదానికి కూడా ఎదురు చూడరు. మీరు ఈశ్వరీయ సంతానం క్షీరఖండంగా ఉండాలి. మీరు ఈశ్వరీయ సంతానం దేవతలకిన ఉన్నతంగా ఉన్నారు కదా. మీరు బాబాకి ఎంత సహయోగం ఇస్తారు. పురుషోత్తములు అయ్యేదానికి సహయోగం ఇస్తారంటే హృదయంలో కూడా కావాలి. మనము పురుషోత్తములు అంటే మనలో దైవీ గుణాలు ఉన్నాయా, అసరీ గుణాలు ఉన్నాయంటే మళ్ళా బాబా సంతానము అని చెప్పుకోలేదు. ఎందుకంటే సద్గురుని ఎవరు నిందిస్తారో వాళ్ళు స్థిరత్వాన్ని పొందలేరు. ఈ కలియుగం గురువులైతే ఈ ఒక మాట వాళ్ళ కోసం తీసుకొని మనుష్యుల్ని భయపెడుతూ ఉంటారు. బాబా పిల్లలు చెప్తుంటారు, మంచి పిల్లలు వాళ్ళు బాబా ఒక పేరుని ప్రఖ్యాతం చేస్తారు, క్షీరఖండంగా ఉంటారు. బాబా ఎల్లప్పుడూ అంటారు, క్షీరఖండంగా ఉంటారు, ఉప్పు నీళ్ళగా అయితూ గొడవలు చేయొద్దండి. మీరు ఇక్కడ క్షీరఖండంగా ఉండాలి. పరస్పరము ప్రేమం అవసరం. ఎందుకంటే ఈశ్వరీయ సంతానం కదా. ఈశ్వరుడు చాలా ప్రేమంగా ఉన్నారు, వాళ్ళని స్మృతి చేయాలి. పరస్పరంలో కూడా ప్రేమ చాలా ఉండాలి. లేదు అంటే బాబా ఒక గౌరవాన్ని మనం పడేస్తూ ఉంటాం. ఈశ్వరుడు ఒక సంతానం అంటే ఉప్పు నీళ్ళు ఎలా అయ్యేకి సాధ్యం, మళ్ళా పదవి ఎలా తీసుకుంటారు. బాబా చెప్తున్నారు, పరస్పరం క్షీరఖండంగా ఉండండి. ఉప్పు నీళ్ళగా ఉంటే ఏమి ధారణ కలగదు. డైరెక్షన్ అనుసారంగా నడిలేదు అంటే ఉన్నతమైన పదవి ఎలా దొరుకుతుంది. దేహ అభిమానంలో వచ్చినప్పుడే గొడవలు జరుగుతాయి. దేహి అభిమానంగా ఉన్నప్పుడు ఎటువంటి కలహ క్లేశం ఉండదు. ఈశ్వరుడు బాబా దొరికినారంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఆత్మ బాబా ఎలా ఉందో అలా కావాలి. ఎలాగ బాబాల పవిత్రత, సుఖము, ప్రేమ అన్నీ ఉన్నాయో అలాగా మనం కూడా తయారు కావాలి. లేదు అంటే ఉన్నతమైన పదవి తీసుకోలేదు. చదువుకొని బాబా నుండి ఉన్నతమైన వారసత్వాన్ని పొందుకోవాలి కదా.
ఎంతో మంది కళ్యాణం చెయ్యాలి, అప్పుడే రాజా రాణి కాగలం. బాకీ దాసదాసీలైతే అక్కడ వెళ్ళి అవుతారు అనుకుంటారు కదా, నేనేమైతాను అంటారు. చదువుకునే వాడికి స్వయం అర్థమవుతుంది. ఈ లెక్కతో మనకి బాబా నుండి ఏం దొరుకుతుంది? బాబా ఒక పేరు మనం ముందుకు తెస్తామా? ఈశ్వరుడు ఒక సంతానం అంటే చాలా ప్రేమంగా ముద్దుగా ఉండాలి, అందరికీ ఖుషి పంచుతూ ఉండాలి. బాబా ఎంత మధురంగా ఉన్నారు. బాబా కూడా వాడు చాలా మధురంగా అనిపిస్తారు. ముందు పరివారాన్ని పరివర్తన చేయాలి. ముందు పరివారం, తర్వాత ఇతరుల్ని కూడా సుధారణ చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా క్షీరసాగరంగా ఉండాలి. ఎవరైనా చూస్తే అహో వీళ్ళైతే స్వర్గంలాగా ఉన్నారు అనాలి. ఆ జ్ఞాన కాలంలో కూడా బాబా కొన్ని పరివారాలు చూసినారు. 6-7 పిల్లలకి పెండ్లైతే కూడా అంత తోడే ఉండేవాడు. తెల్లవారి లేసి భక్తి చేసేవాడు. ఇంట్లో ఏకదం శాంతి ఉండేది. ఇప్పుడు కూడా మీరు ఈశ్వరీయ కుటుంబం కదా. అంశపక్షి కొంగ 2 ఒక తోడు ఉండదు కదా. మీరైతే అంశపక్షులు. ఉప్పు నీళ్ళగా ఉంటే బాబా కూడా సంతృప్తి పొందరు. బాబా అంటారు, నా ఒక పేరు చెడ్డగా చేయొద్దని. మీరు క్షీర సాగరంగా లేదు అంటే స్వర్గంలా ఉన్నతమైన పదవి తీసుకోరు, చాలా శిక్ష తీసుకుంటారు. బాబా పిల్లలయ్యి ఉప్పు నీళ్ళగా అయినామంటే 1కి 100 శిక్ష పడుతుంది. మళ్ళా మీకు సాక్షాత్కారం కూడా కలుగుతుంది. మనకి ఏ పదవి దొరికింది? అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు సదా ధ్యాస ఉంచాలి. మనము ఈశ్వరీయ సంతానం, మనము చాలా లవ్లీగా ఉండాలి. పరస్పరము ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళుగా కాకూడదు. ముందు మనకి మనము సుధారణ చేసుకొని తర్వాత ఇతరుల్ని కూడా సుధారణ చేసి శిక్షణాన్ని ఇవ్వాలి. రెండోది, ఎలాగ బాబా పవిత్రత, సుఖము, ప్రేమ అన్ని గుణాలు ఉన్నాయో అలాగే తండ్రి సమానంగా కావాలి. అటువంటి కర్మం చేయకూడదు. సద్గురు ఒక నిందన జరిగేలాగా మన ఒక నడత, బాబా ఒక పేరు ప్రఖ్యాతం చేసుకోవాలి. వర్తానం, తండ్రి మరియు ప్రాప్తి ఒక స్మృతి ద్వారా సదా ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఉంచేవాళ్ళు ఏకరసము అచల భవ. బాబా ద్వారా జన్మం తీసుకుంటేనే ఏమన్ని ప్రాప్తిలైనాయో అది లిఫ్ట్ సదా ముందు పెట్టుకోవాలి. ఆ ఒక్క లిస్టు సదా ముందు ఉంచుకోవాలి. ఎప్పుడు ప్రాప్తి అటలము అచలంగా ఉంటుందో అప్పుడు ధైర్యము, ఉల్లాసం కూడా అచలంగా ఉంటుంది. అచలం బదులు మనస్సు చంచలంగా ఉంది, స్థితి చంచలంగా ఉంది అంటే దీని ఒక కారణము తండ్రి మరియు ప్రాప్తిని సదా ముందు ఉంచుకోరు. సర్వ ప్రాప్తిలో ఒక అనుభవాన్ని ముందు ఉంచినప్పుడు స్మృతిలా ఉంటుంది. అప్పుడు విఘ్నాలు కూడా సమాప్తి అయిపోతుంది. ఎల్లప్పుడూ కొత్త ఉమంగము, కొత్త ఉత్సాహమే ఉండాలి. స్థితి ఏకరసంగా అచలంగా ఉండాలి. స్లోగను, ఏదే ఒక ప్రకారమైన సేవలో సదా సంతుష్టంగా ఉండేదే మంచి మార్సు తీసుకునేది. అవ్యక్త ఇషారా, సత్యత మరియు సభ్యత అనే కల్చర్ని మీ దానిగా చేసుకోండి. మీరు బ్రాహ్మణ పిల్లలు చాలా రాయల్గా ఉండాలి. మీ ఒక మకము, నడత 2 కూడా సత్యత అనే ఒక సభ్యత అనుభవం చేపించాలి. అలాగే రాయల్ ఆత్మలో సభ్యత అనే దేవిగా ఉంటారు కదా, వాళ్ళకి రాయల్ సభ్యత దేవి అంటుంటారు. వాళ్ళొక మాట, చూపు, నడత, తినేది, తాగేది, పుచ్చుకునేది, నడుచుకునేది, ప్రతి కర్మంలో సభ్యత, సత్యత స్వత కనిపిస్తూ ఉంటుంది. అలా కాదు, నేనైతే సత్యంగా ఉన్నాను, అయితే దాన్ని సిద్ధం చేయాలి.
సభ్యత లేదు అని. అది సరికాదు కదా.